సురుదిర బలియాగం ఆదామౌవల పాపహరణ యాగమిది ఆదిమ బలులను ఏకము చేయు బలి ఇది ఆదామౌవల పాపహరణ యాగమిది ఆదిమ బలులను ఏకము చేయు బలి ఇది జీవిత దేవునికి అర్పిత బలి జీవిత దేవునికి అర్పిత బలిని శ్రీ సభజనులకు వర పూజ ఇది రండి రండి బలి పూజల పాల్గొనరండి రండి రండి ముదమార దేవుని స్తుతించుడి స్వాగతం సుస్వాగతం స్వాగతం 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 సుస్వాగతం స్వాగతం స్వాగతం గురుకరములకు అర్పితమగు ఈ బలియాగం ఆత్మల నిరతం పరిలము చేయు స్తుతియాగం గురుకరములకు అర్పితమగు ఈ బలియాగం ఆత్మల నిరతం పదిలము చేయు స్తుతియాగం పావన దేవునికి ప్రీతికరం పావన దేవునికి ప్రీతికరం పావన జనులకు రక్షణ వరము రండి రండి బలి పూజల పాల్గొనరండి రండి రండి ముదమార దేవుని స్తుతించుడి స్వాగతం సుస్వాగతం స్వాగతం 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 సుస్వాగతం స్వాగతం స్వాగతం. ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ యొక్క కడరాత్రి భోజన సుస్మరణ దివ్య బలి పూజ, ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి మీ యొక్క అందరి యొక్క విన్నపాలు దేవుడు ఆలకించాలని, మీ యొక్క కుటుంబాలు దీవించబడాలని, మరి యొక్క విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము కూడా దేవుని చేత ఆశీర్వదించబడి ఆ యొక్క దివ్య సప్రసాద దీవెనలు ఎప్పుడు కూడా మన యొక్క కుటుంబాలలో ఉండాలని ఈ యొక్క దివ్య బలి పూజను ప్రత్యేక విధముగా సమర్పించుదాము. అదే విధముగా మన యొక్క విచారణలో పనిచేస్తున్నటువంటి గురువులందరి కొరకు, అదే విధముగా ఇక్కడ పనిచేసి వెళ్ళినటువంటి గురువుల కొరకు వీరిని అందరిని కూడా పవిత్రాత్మతో దేవాతి దేవుడు నింపాలని మరి దళ సభ్యులు ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. అదే విధముగా పెద్దిరెడ్ల జయమ్మ వారి కుటుంబం కొరకు, దీప క్షేమంగా ఇంటికి వచ్చినందుకు థామస్కి పని దొరకాలని మరియు దీపిక ఆరోగ్యం కొరకు ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పించుదాము. రావూరి శంకర్కు చెయ్యి ఆపరేషన్ జరిగింది, స్వస్థత కొరకు వారి కుటుంబ సభ్యుల కొరకు ఈ యొక్క దివ్య బలి పూజ. ముల్లపూడి సురేష్ బాబు, విమల, జ్యోతిర్మయి కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేళ్లకు కృతజ్ఞతగా ఈ యొక్క దివ్య
పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్సు కాల అంత్యమున మనము ఇప్పుడు పాస్కా త్రిదినములలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. 3 మహోన్నత దినములు ఇవి. ఈనాటి దివ్య బలి పూజలో మనము కడరా భోజన సమయమును స్మరిస్తూ ఉన్నాము. పాస్కా మహోత్సవము ఈనాటి ప్రభు కడరా భోజన స్మరణతో ప్రారంభమై పాస్కా జాగరణతో తారాస్థాయిని అందుకొని పాస్కా ఆదివార సాయంకాల ప్రార్థనలతో ముగుస్తూ ఉంది. ఈ పవిత్ర కార్యము దైవార్చన సంవత్సరములో అతి ముఖ్యమైనటువంటిది. ఈరోజు మనము పరిశుద్ధ గురువారం లేదా దీనినే పెద బేస్తవారము లేదా ప్రభు కడరా భోజన సుస్మరణ దినము అని పిలుస్తూ ఉన్నాం. ఈరోజు దైవార్చనలో 3 ముఖ్యాంశాలు ఉంటాయి. మొదటిది దివ్య సప్రసాద స్థాపన, గురుత్వ స్థాపన, నూతన ఆజ్ఞ. ఈ 3 అంశాలని కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత ధ్యానించబోతూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క పాస్కా త్రయాహములోకి ప్రవేశిస్తున్నటువంటి మనలను మనము సంపూర్ణముగా దేవునికి సమర్పించుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనే ముందు అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనం చేసినటువంటి తప్పిదాలు, పాపాలు, తెలుసో తెలియకో ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు, అవి పాపం అనుకోవచ్చు, మనం పాపం కాలేదు అనుకోవచ్చు. కానీ ఏదో ఒకటి మన యొక్క ఆలోచనలో, మన యొక్క మాటల్లో, మన యొక్క చేతల్లో ఏదో విధముగా మనము దేవునికి వ్యతిరేకముగా, మన యొక్క తోటి సహోదరి సహోదరులకు వ్యతిరేకముగా చేసినటువంటి పాపాలన్నీ కూడా అందరూ కూడా కళ్ళు మూసుకొని జ్ఞప్తికి చేసుకుంటూ పశ్చాత్తాపడుతూ హృదయ పరివర్తనము చెందుతూ దివ్యమైనటువంటి యొక్క దివ్య బలి పూజను నెరవేర్చే ముందు ఇవన్నీ కూడా ఒప్పుకుంటూ పాప క్షమాపణ కోరుకుంటూ దేవుని యొక్క ప్రియమైనటువంటి బిడ్డలుగా ఈ యొక్క దివ్య బలి పూజను నెరవేర్చుదాము. అందాల నా యేసయ్యా, అందుకో
యేసయ్యా పాపినయ్యా యేసయ్యా నన్ను కరుణించి నడిపించి యేసయ్యా నన్ను లాలించి పాలించి యేసయ్యా నన్ను కరుణించి నడిపించి యేసయ్యా నన్ను లాలించి పాలించి యేసయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. అందరూ చప్పట్లు కొడుతూ పాట పాడదాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 మహిమా కలుగునుగాక. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల ప్రభువా పితయైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నీ మహా వైభవమునకై వందనములర్పించుచున్నాము నీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 మహిమా కలుగునుగాక. జనితైకపుత్రుడా ప్రభువైన క్రీస్తువా జనితైకపుత్రుడా ప్రభువైన క్రీస్తువా పుత్రుడా సర్వేశ్వరుని గొర్రెపిల్ల నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము
వైభవమునకే వందనములర్పించుచున్నాము, నీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ మహిమా, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 గ్లోరియా, మహిమ కలుగునుగాక. గుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా, పిత గుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా, మా మనవి ఆలకింపుము, మాకు దయచూపుము. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను కీర్తించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహా వైభవమునకే వందనములర్పించుచున్నాము, నీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 గ్లోరియా, మహిమ కలుగునుగాక. పవిత్రుడవు నీవే, మా ప్రభుడవు నీవే. పవిత్రుడవు నీవే, మా ప్రభుడవు నీవే. మహోన్నతుడవు నీవే, పవిత్రాత్మతో నిండు ప్రభువా. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను కీర్తించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. సర్వేశ్వరుని మహిమలో ఆత్మతో నుండు ప్రభువా, పవిత్రాత్మతో నుండు ప్రభువా. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక. ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ఏకైక కుమారుడు మరణమునకు తనను తాను అర్పించుకొనక పూర్వము ఈ లోకము కని విని ఎరుగని ఒక కొత్త బలిని తన ప్రేమ విందుగా ఏర్పరచెను. ఈ వైభవయుత కడపటి భోజనమునకు తనకు ప్రేమతో చిహ్నముగా శ్రీ సభకు ప్రసాదించెను.
దానిని ఒక నూతన జీవమును నిత్యమైన బలిగా సమర్పింపుడని తన శిష్యులను ఆజ్ఞాపించెను. ఈ దివ్య విందులో పాల్గొను మేము అత్యద్భుతమైన ఈ కార్యము ద్వారా సంపూర్ణ ప్రేమను జీవమును గ్రోలునట్లను గ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పవిత్ర గురువారము ప్రభు భోజన స్మరణ దినము. మొదటి పట్టణము నిర్గమాకాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు మరియు 11వ వచనము నుండి 14వ వచనము వరకు. ప్రభు భోజన స్మరణ దినము. మొదటి పట్టణము నిర్గమాకాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనము వరకు మరియు 11వ వచనము నుండి 14వ వచనము వరకు. ఆ దినములలో ఐగుప్తు దేశంలో ఉన్న మోషేతో అహరోనుతో ప్రభువు ఈ విధముగా చెప్పాను. అన్ని నెలలలో ఈ నెల మీకు మొదటి దగును. సంవత్సరములో ఈ నెలను మొదటి నెలగా పరిగణింపుడు. ఇజ్రాయేలీలతో మాట్లాడి వారికి ఈ తీరుగా చెప్పుడు. ఈ నెలలో 10వ నాడు ప్రతి వ్యక్తి తన కుటుంబమునకై ఒక గొర్రెపిల్లను ఎన్నుకొనవలయును. ఒకవేళ దానిని తినుటకు తన కుటుంబము వారు చాలకపోయినచో కుటుంబ యజమానుడు పొరుగువారిని కలుపుకొనవలయును. ఒక్కొక్కరు ఎంత మాంసము భుజింతురో మొత్తము మీద ఎందరు భుజింతురో ముందుగానే నిర్ణయించుకొని ఆ మీదట జంతువును ఎన్నుకొనవలయును. జంతువు అశుద్ధమైనది కాకూడదు. అది ఒక ఏడాది పోతై ఉండవలెను. మేకల నుండి కానీ గొర్రెల నుండి కానీ దానిని ఎన్నుకొనదగును. ఈ నెలలో 14వ రోజు దాకా ఆ జంతువును మీ వద్ద ఉండనిండు. అప్పుడు ఇజ్రాయేలీల సమాజము వారందరూ ప్రొద్దుగూకిన తరువాత దానిని వధింపవలయును. అంతటా దాని నెత్తురు తీసుకొని పోయి వారు తాము మాంసము తిను ఇంటి వాకిళ్ళ 2 నిలువ కమ్ముల మీద అడ్డు కమ్మి మీద పూయవలయును. ఆ రాత్రి దాని మాంసమును నిప్పులో కాల్చి తినవలయును. పొంగని రొట్టెలతో చేదు మొక్క కూరలతో ఆ మాంసము తినవలయును. మాంసము ఈ క్రింది విధముగా తినవలయును. తినునప్పుడు మీ నడుముకు దట్టి ఉండవలయును. కాళ్లకు చెప్పులు ఉండవలయును. చేతిలో కర్ర ఉండవలయును. మాంసము త్వరగా తినవలయును. ఇది ప్రభువు పాస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమునందు తిరుగాడుదును. ఐగుప్తు దేశమందలి నరుల జంతువుల తొలిచూలి పిల్లలను చంపివేయుదును. ఐగుప్తు దేశ దేవతలకెల్లా శిక్షలు విధింతును. నేను యావేను. మీరున్న ఇండ్లకు నెత్తురు పూతలు గుర్తులుగా ఉండును. వానిని చూచి నేను మిమ్మేమీ చేయక మీ ఇండ్లు దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును నాశనము చేయునప్పుడు మీరు ఏ విపత్తుకు గురికారు. ఈరోజు మీకు జ్ఞాపకార్థ దినమగును. ఈనాడు మీరు యావే పేరిట పండుగ చేసుకొనవలయును. తరతరముల దాకా శాశ్వతముగా మీరు ఈ రోజును పర్వదినముగా చాటవలయును. ఇది ప్రభువు వాక్కు. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము దివ్యవచనములు 23 నుండి 26 వరకు. ఈ రొట్టెను తినునప్పుడెల్లా ఈ పాత్ర నుండి త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు మీరు ఆయన మరణమును ప్రకటించరు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము దివ్యవచనములు 23 నుండి 26 వరకు.
సోదరులారా, నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండియే పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకొని దేవునకు కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. అదే విధముగా భోజనము తరువాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తములోనైన నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయనప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించినప్పుడెల్లా, ఈ పాత్ర నుండి పానము చేయనప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శిష్యుల పాదాలు కడిగి ప్రభు చూపిన ప్రేమ, ఆయన నేర్పించిన నూతన వేదం. శిష్యుల పాదాలు కడిగి ప్రభు చూపిన ప్రేమ, ఆయన నేర్పించిన నూతన వేదం. నాయకుడంటే సేవకుడై ఉండాలి, నాయకుడంటే సేవకుడై ఉండాలి. నేను చేసినట్లు మీరు చేయుడి అని చెప్పిన ప్రభును తన ఆజ్ఞను. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ అవధులేనిది, నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ అవధులేనిది, నీ ప్రేమ సేవ కోరునది, నీ ప్రేమ ప్రాణమే ఇచ్చునది, నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ అవధులేనిది. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనం వరకు. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనం వరకు. అది పాస్కా పండుగకు ముందటి రోజు యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండ సీమోను కుమారుడగు
యూదా ఇస్కరియోతు హృదయములో అప్పటికే పిశాచము యేసును అప్పగింపవలయునను ఆలోచన కలిగించెను. తండ్రి సమస్తము తన చేతికి అప్పగించెననియు తాను దేవుని యొద్ద నుండి వచ్చితిననియు మరల దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి యేసు భోజన పంక్తి నుండి లేచెను. పిమ్మట తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక పల్లెములో నీరు పోసి తన శిష్యుల పాదములను కడిగి నడుమునకు కట్టుకొనిన తుండుగుడ్డతో తుడవారంభించెను. అట్లు ఆయన సీమోను పేతురు యొద్దకు రాగా అతడు, ప్రభూ, నీవు నా పాదములను కడుగుదువా? ప్రభూ, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహించలేవు, ఇక మీదట తెలుసుకొందువు అని యేసు పలికెను. నీవు నా పాదములు ఎన్నటికి కడుగరాదు అని పేతురు పలికెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని పక్షమున నాతో నీకు భాగము ఉండదు అని చెప్పెను. అట్లయినా ప్రభు, నా పాదముల మాత్రమే కాదు, నా చేతులను నా తలను కూడా కడుగుము అని సీమోను పేతురు పలికెను. స్నానము చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు, అతడు పాదములు తప్ప మరేమియు కడుగుకొననవసరము లేదు. మీరు శుద్ధులు, కానీ మీలో అందరూ కాదు అని యేసు అతనితో చెప్పెను. ఆయన తన్ను అప్పగించు వానిని ఎరిగియుండెను కనుక మీలో అందరూ శుద్ధులు కారు అని పలికెను. ఆయన వారందరి కాళ్ళు కడిగిన పిమ్మట మరలా తన పై వస్త్రమును ధరించి తన స్థానమున కూర్చుండి ఇట్లు పలికెను. నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా? మీరు నన్ను బోధకుడనియు ప్రభు అనియు పిలుచుచున్నారు. మీరు అట్లు పిలుచుట సముచితమే. ఏలయన నేను మీ బోధకుడను ప్రభువునై ఉన్నాను. మరియు ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడుగవలయను. నేను చేసినట్లు
మీరును చేయవలెనని మీకు ఒక ఆదర్శమును ఇచ్చితిని. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియులారా, ఈ రోజున మనందరము పాస్కా త్రయాహము, ఈ కడరాత్రి విందు, యేసు ప్రభువు రేపటి దినాన కల్వరి కొండ మీద మరణించే ముందు శిష్యులతోటి యేసు ప్రభువు కలిసి యెరూషలేములో గురుత్వాన్ని స్థాపించడం, దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించడం, ప్రేమ అనేటువంటి ఆజ్ఞని జారీ చేయడం, ఈ మూడు కూడా ఈ పండుగలో కీలకమైనటువంటి ఘట్టాలు. 12 సంవత్సరాలు నిండిన ప్రతి యూదుడు భౌగోళికంగా ప్రపంచంలో ఏ మూలన ఉన్నా ఈ పాస్కా తిరునాళ్ళ పండుగలో పాల్గొవాలి. జట్టు ఉంటే జట్టు నాయకుడితో పాటు, కుటుంబం అయితే కుటుంబ పెద్దతో కలిసి ప్రతి కుటుంబం, ప్రతి జట్టు, ప్రతి యూదుడు కూడా ఈ పాస్కా పండుగలలో పాల్గొనాలి. దాదాపు ఇవి 7 రోజుల నుంచి 8 రోజులు జరుగుతాయి. ఈ 8 రోజులు జరిగేటువంటి పండుగలలో భౌగోళికంగా యూదుడు ఏ మూలన ఉన్నా ఈ పండుగలలో పాల్గొవాలి. ఈ పండుగలలో జరిగేటువంటి అంశాలు ఏంటయ్యా అని చెప్పేసానంటే, కీర్తనలు పాడడం, అదే మాదిరిగా తమ పితరులు అనుభవించినటువంటి చేదు జ్ఞాపకాలని జ్ఞాపకం చేసుకుంటూ చేదు రసాన్ని త్రాగడం, చేదు రసాన్ని త్రాగిన తర్వాత భుజించిన తర్వాత కీర్తనలు పాడటం, ఇవి జరిగేటువంటి కార్యక్రమాలు. యేసు ప్రభువు 12 సంవత్సరాల నుండి చిన్నతనంలో తల్లిదండ్రులతో పాటు వెళ్ళడం, ఆయన పెద్ద అయిన తర్వాత కూడా తల్లిదండ్రులతో వెళ్ళడం, తర్వాత ఈ 3 సంవత్సరాలు కూడా శిష్యులతో కలిసి వెళ్ళేటువంటి వాడు. ఈ ధర్మశాస్త్రములో ఏమైతే ఉన్నా మనం చదువుతాం కదా, నిర్గమకాండము 15వ అధ్యాయంలోని, లేవియా గ్రంథము 23వ అధ్యాయంలోని మనం చదువుతాం. అక్కడ ధర్మశాస్త్రం ప్రకారం ఏమైతే చేయాలో అవన్నీ కూడా యేసు ప్రభువు చేసేటువంటి వాడు. కానీ ఈ సంవత్సరం యేసు ప్రభువు చేసినటువంటి గత 2 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం కాస్త భిన్నం. అందుకని శిష్యులకి అర్థం కాల, యేసు ప్రభువు చేసేవన్నీ కూడా కొంచెం తారుమారుగా ఉన్నాయి. ప్రతి ఏటా యేసు ప్రభువు ఒకటి చేస్తే ఈ చివరి క్షణాలలో యేసు ప్రభువు ఇంకొకటి చేస్తున్నాడు. అందుకని శిష్యులకి అర్థం కాల. కాబట్టి మనం కొంచెం లోతుగా మనం ధ్యానం చేద్దాం. ప్రధానంగా యేసు ప్రభువు శిష్యుల పాదాల్ని కడిగాడన్నమాట. శిష్యుల పాదాల్ని కడిగి గురుత్వాన్ని స్థాపించాడు. అంటే శిష్యుల పాదాల్ని కడగడం ద్వారా యేసు ప్రభు గురుత్వాన్ని స్థాపించాడు. చదవండి, నిర్గమకాండము 29వ అధ్యాయము 4వ వచనం. నిర్గమకాండము 29:4. అహరోనును అతని కుమారులను ప్రధాన ద్వారము వద్దకు కొనిరమ్ము, వారిని నీటితో శుభ్రము చేయవలెను. అనగా ఒక యాజకుణ్ణి ఎంపిక చేసుకునే ముందు అభ్యర్థిని కడిగేటువంటి సాంఘ్యం మాట. యేసు ప్రభు అదే చేస్తున్నాడు. లేవియా కాండము 8వ అధ్యాయము 6వ వచనం. లేవియా కాండము 8వ అధ్యాయము 6వ వచనం. మోషే అహరోనును అతని కుమారులను
అహరోనును అతని కుమారులను ముందుకు రండని పిలిచి వారిని జలముతో శుద్ధి చేసెను. ఆ జలముతో శుద్ధి చేశాను. అంటే యాజకులను ఎంపిక చేసుకునే ముందు, యాజకులను అభిషేకించే ముందు అభిషేకంలో అభ్యర్థిని కడుగుతారన్నమాట. అందుకనే ఈ రోజున యేసు ప్రభు గురుత్వాన్ని స్థాపిస్తూ ఈ శిష్యులని వారి యొక్క పాదాలని కడుగుతున్నాడు. పాదాలని ఎందుకని కడగాలని చెప్పేసి అంటే పాదాలని కడగడం మాత్రమే కాదు, గురువు అనేటువంటి వాడు ఎలా ఉండాలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా యేసు ప్రభు చూపెడుతున్నాడు అన్నమాట. అంటే గురువు అనేటువంటి వాడు ఇంత వినయం కలిగి ఉండాలి, ఇంత వినయం కలిగి ఉండాలి. మనిషిలో అత్యంత మనం ఎక్కడికి వెళ్ళినా చెప్పులు వేసుకుంటా, కానీ పాదాలు మనం ఇంటికి లోపలికి వెళ్ళే ముందు, లేకపోతే దేవాలయం లోపలికి వెళ్ళే ముందు, గుడి లోపలికి వెళ్ళే ముందు మనం పాదాలని శుభ్రం చేసుకుంటాం. ఎందుకని చెప్పేసానంటే మనిషిలో ఈ పాదాలే అశుద్ధమైనవి. ఎందుకని చెప్పేసానంటే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాయి. అందుకనే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2-3 వచనాల్లో కెరూబీము దేవదూతలు ఎగురుతూ తమ పాదాలని కప్పుకుంటున్నాయి. ఎందుకని చెప్పేసానంటే పాదాలు అపవిత్రమైనవి కాబట్టి పాదాలని కప్పుకుంటున్నట్లుగా అక్కడ మనం చదువుతాం. కాబట్టి ఇక్కడ గురువుగా అభిషేకించే ముందు, యాజకుడుగా అభిషేకించే ముందు పాత నిబంధన గ్రంథంలో అభ్యర్థులను కడిగేటువంటి వారు. అదే మాదిరిగా యేసు ప్రభువు శిష్యుల పాదాల్ని కడుగుతూ ఉన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒకటి, యోహాను సువార్త 13వ అధ్యాయంలో 2 సాంగ్యాలు ఉన్నాయి మనకి. ఎక్కడ 12వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క పాదాలని మరియమ్మ అత్తరుతో కడుగుతుంది. 13వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యుల పాదాలని నీటితో కడుగుతున్నాడు. ఈ 12వ అధ్యాయంలో మరియమ్మ అత్తరుతో యేసు ప్రభు పాదాలు ఎందుకు కడిగిందని చెప్పేసానంటే యేసు ప్రభు పరిశుద్ధుడు కాబట్టి, యేసు ప్రభువు పరిశుద్ధుడు కాబట్టి, యేసు ప్రభువు సాక్షాత్తు దైవ కుమారుడు కాబట్టి ఆయనకి నీళ్ళు అవసరంలా. ఆయన పరిశుద్ధుడు కాబట్టి అత్తరుతోటి యేసు ప్రభు యొక్క పాదాలని కడుగుతుంది. అనగా గుడ్ ఫ్రైడేకి ముందు శనివారం, అనగా పోయిన వారం ముందు శనివారం రోజున మరియమ్మ యేసు ప్రభు పాదాలని అత్తరుతో కడుగుతుంది. ఎందుకు అత్తరని చెప్పేసానంటే యేసు ప్రభు పరిశుద్ధుడు కాబట్టి, ఆయనలో పాపం లేదు కాబట్టి అత్తరుతో కడుగుతుంది. ఇక్కడ శిష్యులు పరిశుద్ధులు కాదు కాబట్టి, వాళ్ళు పవిత్రులు కాదు కాబట్టి, వాళ్ళు మానవులు కాబట్టి యేసు ప్రభువు నీటితో కడుగుతున్నాడు. అందుకని యేసు ప్రభు కడుగుతుంటే పేతురు తిరస్కరిస్తున్నాడు. మీరు నా పాదాలు తాకడం ఏంటి? పవిత్రుడైనటువంటి మీరు, పరిశుద్ధులైనటువంటి మీరు నా పాదాలు తాకడం ఏంటని చెప్పేసి పేతురు గారు తిరస్కరిస్తున్నాడు. పేతురు గారితో యేసుప్రభు అంటాడు కదా, పేతురు ఒకవేళ కనుక ఇది నేను చేయకపోతే నీకు నాతో బాగా ఉండదని చెప్పేసానంటే పేతురు అంటాడు కదా, అయితే నన్ను కడగండి అని చెప్పేసి అని అంటాడు. మొత్తం తల నుంచి చివరి వరకు కడగమని చెప్పేసి పేతురు అంటాడు. ప్రియులారా, తల్లి ఒక నెల పసికందుకో లేకపోతే 2 నెలల పసికందుకో స్నానం చేయించినప్పుడు చేయించమ్మని చెప్పేసి అడగదు. నీళ్లు పోసినప్పుడు ఏడుస్తుంది, వద్దు వద్దు అని చెప్పేసి మారం చేస్తుంది. ఎందుకు కడుగుతున్నారో శిశువుకి తెలియదు, తల్లికి మాత్రం తెలుసు. ఇక్కడ కూడా శిష్యులకి తెలియదు యేసు ప్రభు ఎందుకు కడుగుతున్నాడో. ఒక యేసు ప్రభువుకి మాత్రమే తెలుసు ఆయన ఎందుకు కడుగుతున్నాడు అన్నది. ఇక్కడ వారి యొక్క పాదాలని కడిగి యేసు ప్రభువు గురుత్వాన్ని స్థాపిస్తూ ఉన్నాడు. పాదాలు కడిగి గురువు అనేటువంటి వాడు, సేవకుడు అనేటువంటి వాడు ఎంత వినయం కలిగి ఎంత తగ్గింపు మనసు కలిగి ఉండాలి అని చెప్పేసి తన వ్యక్తిత్వం ద్వారా పరిశుద్ధుడై ఉండి కూడా, పవిత్రుడై ఉండి కూడా ఆయన పాదాలని కడుగుతూ ఉన్నాడు. అందుకని గురువు అనేటువంటి వాడు ఆయనలాగా ఉండాలి, మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాలి, ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలని చెప్పేసి యేసు ప్రభువు పాదాలని కడుగుతున్నాడు, గురుత్వాన్ని స్థాపిస్తూ ఉన్నాడు అన్నమాట. గురువు అంటే ఎవరు? అందుకని ఫుల్టన్ జెషీన్ అని చెప్పేసి ఆయన అంటాడు కదా, గురువు అని చెప్పేసానంటే యాకోబు నిచ్చెన అని చెప్పేసి అని అంటాడు. యాకోబు నిచ్చెన ఎలాగైతే పరలోకాన్ని భూలోకాన్ని తాకిందో, దేవదూతలు పైనుంచి క్రిందకి, క్రింద నుంచి పైకి వెళ్ళినట్లుగా మనం చదువుతాం. దానికి ఫెనూవేల్ అని చెప్పేసి ఆ స్థలానికి యాకోబు నామకరణం చేస్తాడు. యాకోబు నిచ్చెన అనగా
పరలోకములో ఉన్నటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలని ప్రజలకు అందజేసి ప్రజల యొక్క తలంపులని దేవునికి విన్నవించేవాడే గురువు. ఈజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. అంటే మానవులకి దేవునికి మధ్య వారధి లాంటి వాడు గురువు. దేవునికి ప్రాతినిధ్యం వహించేవాడు గురువు. దేవుని యొక్క ప్రతినిధి గురువు. సాక్షాత్తు దేవునికి దేవుడు ఏ మాటలు పలికిస్తాడు అవే మాటలు పలికేటువంటి వాడు గురువు. పరిశుద్ధ గ్రంథం ప్రకారం మనం చదువుతాం. ప్రవక్తలు కానీ యాజకులు కానీ దేవుని యొక్క హృదయంలో ఏమైతే ఉన్నాయో, దేవుడు ఏం చెప్పదలుచుకుంటున్నాడో ఆ మాటలు పలికేటువంటి వాడే గురువు. ఆ గురుత్వాన్ని యేసు ప్రభువు స్థాపిస్తున్నాడు. అంతేకాదు దేవుని యొక్క ప్రణాళికను ప్రజలకు ఎరుకపరచేవాడు. దేవుని యొక్క మనస్సుని, దేవుని యొక్క హృదయాన్ని ప్రజలకి ఎరుకపరచేవాడు. దేవుని యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చేటువంటి వాడు గురువు. ఆ గురుత్వాన్ని యేసు ప్రభువు స్థాపిస్తున్నాడు. ప్రజలని నడిపించేటువంటి వాడు గురువు. నీతి వైపు నడిపించేటువంటి వాడు గురువు. న్యాయం వైపు నడిపించేటువంటి వాడు గురువు. నీతిని స్థాపించేవాడు, న్యాయాన్ని స్థాపించేవాడు, పరిశుద్ధతని స్థాపించేవాడు సాక్షాత్తు అపర క్రీస్తు గురువు. నేను చేసేది మీరు కూడా చేయండి, నా ప్రతినిధులుగా మిమ్మల్ని. అందుకని యేసు ప్రభు ఉత్థానమైన తరువాత ఆయన మోక్షారోహణం అయిపోయేటప్పుడు యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట, మీరు వెళ్ళి పితా పుత్ర పవిత్రాత్మ మీరు వెళ్ళి జ్ఞానస్నానం ఇవ్వండి అని చెప్పేసి యేసు ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఆయన స్థానంలో ఈ రోజున గురువు. అందుకని అపర క్రీస్తు అని చెప్పేసి మనం అంటాం. అందుకని పూజ చేసేటప్పుడు సాక్షాత్తు గురువే పూజ చేస్తాడు. అదే మాదిరిగా పాప సంకీర్తనను ఆలకించేటప్పుడు సాక్షాత్తు యేసు ప్రభువే పాపాల్ని ఆలకిస్తాడు. ఆ గురుత్వాన్ని యేసు ప్రభు ఇక్కడ ఈ రోజున స్థాపిస్తూ ఉన్నాడు. రేపటి దినాన ఆయన మరణించబోతూ ఉన్నాడు కాబట్టి ఆయన శిష్యులతోటి వ్యక్తిగతంగా సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. అందుకని విందు అని చెప్పేసి అంటే మనం ప్రేమ విందు అని చెప్పేసి, స్నేహ విందు అని చెప్పేసి మనం రాస్తాం. మన యొక్క ప్రేమని మనం ఎలా వ్యక్తపరుస్తామని చెప్పేసి అంటే విందు ద్వారా. అందుకని చాలామంది అంటారు కదా, ఈ యొక్క విందు అనేటువంటిది అన్నిటికంటే కూడా గొప్పది, అన్నదానం అన్నిటికంటే గొప్పది. ఎందుకని చెప్పేసి అని అంటారని చెప్పేసి అంటే ఈ భోజన విషయంలోనే మనం సంతృప్తి పడగలుగుతాం. ఇంకా చాలు అన్నటువంటి భావన కేవలం భోజనం దగ్గరే మనం వ్యక్తం చేయగలుగుతాం. లేకపోతే ధనం దగ్గర ఇంకా కావాలి, లేకపోతే ఇంకో విషయంలో ఇంకా కావాలని చెప్పేసి మనం అంటాం. భోజనం దగ్గర మాత్రమే ఇక చాలు అని చెప్పేసి అని అంటాం. అందుకని ప్రేమను వ్యక్తం చేసేది, స్నేహాన్ని వ్యక్తం చేసేది విందు. అందుకని దుబాయ్ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, భర్త దుబాయ్ వెళ్ళిపోతున్నప్పుడు, భార్య దుబాయ్ వెళ్ళిపోతున్నప్పుడు తమ యొక్క ప్రేమని వ్యక్తం చేస్తారు. వెళ్ళిపోయే ముందు అపారమైనటువంటి ప్రేమను వ్యక్తం చేస్తారన్నమాట. అందుకని యేసు ప్రభు రేపటి రోజున ఆయన మరణిస్తాడని చెప్పేసి ఆయనకు తెలుసు కాబట్టి వెళ్ళిపోయే ముందు వ్యక్తిగతంగా శిష్యులతోటి యేసు ప్రభు మాట్లాడిన ప్రతి మాట కూడా చాలా చాలా కీలకమైనటువంటిది, చాలా చాలా ముఖ్యమైనటువంటి మాటలు ఆయన చేసిన ప్రతి క్రియ కానీ ప్రతి మాట కూడా చాలా కీలకమైనది. కాబట్టి ఆయన ఈ యొక్క పాదాలని కడిగి ఆయన గురుత్వాన్ని స్థాపిస్తూ ఉన్నాడు. లూకా శుభవార్త 22వ అధ్యాయము 24వ వచనం. లూకా శుభవార్త 22:24. తమలో ఎవరు గొప్పవారు అని వివాదము వారిలో తల ఎత్తెను. శిష్యుల్లో భేదాభిప్రాయాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. యేసు ప్రభు వెళ్ళిపోతాడని చెప్పేసి మనం చదువుతాం. ఈ యోహాను యాకోబులు ప్రభు దగ్గరికి రావడం, కుడి పరిచిన ఒకరిని ఎడం పరిచిన ఒకటి కూర్చోబెట్టుకోని అని చెప్పేసి అని అడగడం, తర్వాత పేతురు బొంకడం, తర్వాత యేసు ప్రభు నేను మరణిస్తాను, లేకపోతే నేను 3వ రోజున ఉత్థానం అవుతాను, నేను చాలా శ్రమలు అనుభవించాలని చెప్పేసి ఇవన్నీ చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా వీళ్ళు హూ ఈజ్ నెక్స్ట్, తరువాత ఎవరు ఈ భేదాభిప్రాయాలు అనేటువంటివి వారిలో జరుగుతున్నాయి. కాబట్టి వారు దేవుని యొక్క లక్ష్యాన్ని కానీ యేసు ప్రభు యొక్క ప్రణాళికను కానీ వాళ్ళు గుర్తించలే. వాళ్ళు దేవుని యొక్క లక్ష్యాన్ని కానీ దేవుని యొక్క ప్రణాళికను వాళ్ళు గుర్తించలే. అందుకని వాళ్ళు ఎప్పుడు గుర్తించారు అని చెప్పేసి యోహాను సువార్త 13:8 ఒకసారి చదవమ్మా. యోహాను సువార్త 13:8. నీవు నా పాదములు ఎన్నటికి నీ కడుగరాదు అను పేతురు పలికెను. అందుకు యేసు,
నేను నిన్ను కడగని పక్షమున నాతో నీకు భాగము ఉండదు అని చెప్పాను. అంటే వీళ్ళకి యేసు ప్రభు యొక్క లక్ష్యం గురించి కానీ యేసు ప్రభు యొక్క గమ్యం గురించి కానీ క్లారిటీ లేదు, స్పష్టత లేదు కాబట్టి పేతురు ఎలా మాట్లాడాడు, యేసు ప్రభు చేసినటువంటి ఆ క్రియలకు కానీ యేసు ప్రభు మాట్లాడేటువంటి మాటలు వాళ్ళకి ఎప్పుడు బోధపడ్డాయని చెప్పేసానంటే మనం చదువుతాం కదా, వాళ్ళకి బోధపడిన తర్వాత యేసు ప్రభువు మరణించిన తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి యేసు ప్రభువు స్థాపించినటువంటి ఆ విందుని వాళ్ళు ఎప్పటికీ కూడా ఈ రోజుకి కూడా జరుగుతూ ఉందని చెప్పేసానంటే యేసు ప్రభు యొక్క లక్ష్యాన్ని యేసు ప్రభు మరణించిన తరువాత వారు గుర్తించగలిగారు. కాబట్టి ఈ యొక్క కడరాత్రి విందులో ప్రధానమైనది గురుత్వ స్థాపన. అంటే యేసు ప్రభువు శిష్యుల యొక్క పాదాలను కడిగి గురుత్వాన్ని స్థాపించాడు. తర్వాత రెండవది సత్ప్రసాదాన్ని యేసు ప్రభువు స్థాపించాడు. ఈ సత్ప్రసాదాన్ని యేసు ప్రభువు మునుపట్లాగా చేయట్లా. ప్రతి ఏటా గత 2 సంవత్సరాలు యేసు ప్రభు చేసినటువంటి మాదిరిగా ఈ సంవత్సరం ఈ ఏడు యేసు ప్రభు చేయట్లా. ప్రతి ఏటా కూడా రొట్టెనందుకోవడం, ప్రార్థన చేయడం, కీర్తనలు పాడటం, లేకపోతే ఈ చేదు రసాన్ని వాళ్ళు త్రాగడం, ఇవన్నీ కూడా జరిగేటువంటివి. కానీ ఈ ఏడు అన్నీ కూడా కామన్గా జరిగిన యేసు ప్రభు రొట్టెను తీసుకుని ఇది నా శరీరం అని చెప్పేసి అన్నాడు. ఇది నా శరీరం అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళకి అర్థం కాలే, అదేంటి మన నాయకుడు ప్రతి ఏడు చెప్పినట్లుగా ఈయన చెప్పట్లా అని చెప్పేసి వాళ్ళకి బోధపడల, కాస్త కలవరపాటు, వాళ్ళకి అర్థం కాల ఎందుకు ఈయన ఎలా అంటున్నాడు. అందుకనే యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుతాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం 50వ మాట నుంచి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. 53వ మాట చదవమ్మా. యేసు వారికి ఈ మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ జీవాహారం గురించి మనం చదువుతాం. యోహాను సువార్త 6వ అధ్యాయం అంతా కూడా జీవాహారం గురించి మనం చదువుతాం. అక్కడ కొంతమంది యూదులు, కొంతమంది పరిసయ్యులు, కొంతమంది ధర్మశాస్త్ర బోధకులు ప్రభు దగ్గరకు వచ్చి, నీవు మోషే కంటే గొప్పడువా, లేకపోతే మోషే ప్రవక్త ఎడారులో ఇచ్చినటువంటి మన్నా భోజనం కంటే నువ్వు ఇచ్చేటువంటి భోజనం గొప్పదా అని చెప్పేసి అంటే యేసుప్రభు అంటాడు కదా, మోషే ప్రవక్త గొప్పవాడే, మన్నా భోజనం కూడా గొప్పదే కాదని అంటలా. మరి మన్నా భోజనాన్ని చేసినటువంటి వారు, మన్నా భోజనాన్ని భుజించినటువంటి వారు ఏరి వాళ్ళు ఎక్కడ అంటే పాతకాలంలో మీరు చేసినటువంటి తప్పిదం ఏంటని చెప్పేసానంటే మెరీబ దగ్గర నీటిని అడిగారు, దప్పిక తీర్చమని చెప్పేసి నీటి కోసం మీరు ప్రార్థన చేశారు. కానీ అప్పుడే అయ్యా మేము ఏ నీటిని త్రాగితే మాకు మరలా దాహమేదో ఆ నీళ్లు మాకివ్వండి అని చెప్పేసి అప్పుడే అడుగుంటే నేను వచ్చే పని ఉండేది కాదు. అప్పుడు మీరు ఆకలి కొన్నప్పుడు అయ్యా మేము ఏ ఆహారం భుజిస్తే మరలా మాకు ఆకలి వేయదో ఆ ఆహారం మాకు ఇవ్వండి అని చెప్పేసి ఆ రోజున మీరు అడుగుంటే నేను వచ్చే పని లేదు. కానీ నన్ను భుజించేవాడు, నా రక్తాన్ని పానం చేసేవాడు, వాడు ఇంకా మరణించడని చెప్పేసి యేసుప్రభు అంటాడు. యేసుప్రభు అన్నప్పుడు చాలామంది ఈ మాటలేంటి, మనిషిని భుజించమంటున్నాడేంటి, మనిషి రక్తాన్ని పానం చేయమంటున్నాడేంటి అని చెప్పేసి చాలామంది వెళ్ళిపోతారు. ఈ మాటలు చాలా కఠినంగా ఉన్నాయి, వీటిని ఎవడు పాటిస్తాడని చెప్పేసి చాలామంది వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు శిష్యుల్ని అడుగుతాడు. మరి పేతురు వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోతారా అని చెప్పేసానంటే పేతురు పలుకుతున్నటువంటి మాట 52వ మాట చదవమ్మా. అయ్యా నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు, నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి పోతాం అని చెప్పేసి అని అంటున్నాడు. యేసు ప్రభువుని గుర్తించాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ దివ్య సత్ప్రసాదము ద్వారా ఆయన మనతో వసించడానికి, మనతో ఉండడానికి, మన హృదయంలో ఆయన వసించడానికి ఈ దివ్య సత్ప్రసాదాన్ని ఆయన స్థాపిస్తున్నాడు అన్నమాట. యేసు ప్రభు అయిన రేపటి దినాన ఆయన కల్వరి కొండ మీద మరణించేటువంటి
ఆయన చిందించేటువంటి రక్తం, ఆయన అర్పించేటువంటి దేహాన్ని ముందుగానే శిష్యులకి ఈ యొక్క విందు రూపంలో రిహార్సల్ చూపిస్తున్నాడు అన్నమాట. రేపటి రోజున జరగబోయేటువంటి అర్పణ ఎందుకని చెప్పేసానంటే, పాస్కా పండుగకి కొన్ని వేల గొర్రె పిల్లలు వధించబడతాయి. కానీ తర్వాత నుంచి వచ్చే సంవత్సరం నుంచి గొర్రె పిల్లల్ని వధించేటువంటి అవసరం లేదు. ఎందుకని చెప్పేసానంటే, వాటికి బదులుగా నేను అర్పించబోతున్నాను కాబట్టి, నేను చనిపోబోతున్నాను కాబట్టి ఆ గొర్రె పిల్లలు అర్పించేటువంటి పని ఇంకా మీకు ఉండదు. కాబట్టి నేను మీతో ఉండడానికి, నేను మీ హృదయంలో వసించడానికి, మీతో కలిసి ఉండడానికి ఈ దివ్య సత్ప్రసాదాన్ని యేసు ప్రభు స్థాపిస్తున్నాడు. అందుకని ప్రథమ క్రైస్తవులు మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఈ దివ్య సత్ప్రసాదం అనేటువంటిది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. మీరు అపోస్తుల బోధయందు, ఆ సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థించుటయందు నిమగ్నమై ఉండి అప్పటి నుంచి కూడా ఈ యొక్క సత్ప్రసాదాన్ని స్థాపించిన నాటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఇది ఆగల. అంటే దేవుడు మనతో ఉండడానికి, మనతో వసించడానికి ఆయన ఈ దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించాడు. అందుకని ఈ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించేటువంటి హృదయం ఎలా ఉండాలో 2వ పట్టణంలో మనం విన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 27వ వచనము నుండి. కనుక అయోగ్యముగా ప్రభువు రొట్టెను ఎవడైనా తినినను లేక ఆయన పాత్ర నుండి త్రాగినను అతడు ప్రభువు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు. అయోగ్యముగా, చూడండి, దీనికి చక్కటి ఉదాహరణ యోధా ఇస్కారియోతు. మనం అనుకుంటూ ఉంటాం, మనం లేటుగా వచ్చినా లేకపోతే పాప సంకీర్తన చేయకపోయినా సత్ప్రసాదం తీసుకుంటే చాలు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. సత్ప్రసాదం తీసుకుంటేనే మనకు ఆశీర్వాదం కరమని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. మరి అలాగనుకున్నప్పుడు సత్ప్రసాదం తీసుకుంటే మరి యోధా ఇస్కారియోతు మనసు మారాలి కదా. 12 మంది శిష్యులతోటి యేసు ప్రభువు ఈ సత్ప్రసాదాన్ని స్థాపించినప్పుడు యోధా ఇస్కారియోతు కూడా యేసు ప్రభు ఆశీర్వదించినటువంటి రొట్టెను పుచ్చుకున్నాడు కదా. మరి రొట్టెను పుచ్చుకున్నప్పుడు ఎందుకని సైతాన్ ఆయన ఆవరించినట్లుగా తర్వాత ఆయన వెళ్ళి ధర్మశాస్త్ర బోధకుల దగ్గరికి వెళ్ళి పలానా చోట ఆయన ఉంటాడని చెప్పేసి తర్వాత కార్యక్రమం అంతా కూడా మనకు తెలుసు. మరి ఎందుకని మరి సత్ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు యోధా ఇస్కారియోతు మనసు మారాలి కదా. ఎందుకు మారలేదు? అయోగ్యముగా స్వీకరించాడు కాబట్టి. అయోగ్యముగా స్వీకరించాడు కాబట్టి ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది? కనుక అయోగ్యముగా ప్రభువు రొట్టెను ఎవడైనా తినను లేక ఆయన పాత్ర నుండి ఎవడైనా త్రాగినను అతడు ప్రభువు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు. తరువాత మాట, కనుక ప్రతి వ్యక్తియు ఆత్మ పరిశీలనము కావించుకొని రొట్టెను తిని పాత్ర నుండి త్రాగవలయును. అందుకని మనం సమాధానము మీ అందరితో ఉండాలని చెప్పేసి ఒకరినొకరు సమాధానము తెలుపుకొందురని చెప్పేసి అన్నప్పుడు మనం మన ప్రక్కన ఉన్నటువంటి వారితోటి మనం సమాధానం చెప్తామాట. ఎందుకని ఆ సత్ప్రసాదాన్ని స్వీకరించే ముందు నీ ప్రక్కన వాడెవడో నీకు తెలియదు, కానీ వాడితో కూడా నీకు శత్రుత్వం ఉండకూడదు. అదే మతం అంటాడు కదా, యేసుప్రభు అంటాడు కదా, అర్పణ అర్పించేటప్పుడు నీవు వేరే వాడితోటి పాపం చేసేవని కాదు, ఎవడైతే నీ ఎడల మనస్పర్ధ కలిగి ఉన్నాడో వాడితో కూడా నువ్వు సఖ్యత కలిగి అప్పుడు అర్పించమంటాడు. అంటే నీ ప్రక్కన నిలబడినటువంటి వాడు ఎవడో నీకు తెలియదు, వాడితో కూడా నువ్వు సమాధానంగా ఉండాలి. ఎందుకని? నువ్వు స్వీకరించేటువంటి రొట్టె మామూలు రొట్టె కాదు, నువ్వు భుజించేటువంటి సత్ప్రసాదం మామూలు సత్ప్రసాదం కాదు. సాక్షాత్తు దేవుడు, సాక్షాత్తు యేసు ప్రభువు. కాబట్టి ఆ యేసు ప్రభు నీ హృదయంలోకి రాబోతున్నాడు కాబట్టి ఏ కళంకం నీలో ఉండకూడదు, ఎవరితోటి శత్రుత్వం నీతో ఉండకూడదు, నీవు కలిగి ఉండకూడదు, ఏ శత్రుత్వం నీకు ఉండకూడదు, నీలో ఏ పగ ఉండకూడదు, నీలో ఏ రకమైనటువంటి దుర్గుణమైనటువంటిది ఉండకూడదు. అదే ప్రభు చెబుతున్నాడు. అందుకని యోధా ఇస్కారియోతు అయోగ్యంగా స్వీకరించాడు కాబట్టి అక్కడ ఏం జరిగిందో మనం చదువుతాం. ఇంకా కంటిన్యూ తర్వాత
ఏలయన ఎవడైనను రొట్టెను తినుచు పాత్ర నుండి త్రాగుచు ఇది ప్రభువు శరీరమును గుర్తింపనిచో అతడు తినుట వలనను త్రాగుట వలనను తీర్పునకు గురియగును. ఒకవేళ కనుక నువ్వు తీసుకున్నా ఏం ఉండదులే, అందరూ మనం అనుకుంటాం కదా, ఇది కేవలం విశ్వాసం మీద ఇది ఆధారపడి ఉంది. హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 11:1 మనం చదువుతాం. ఇది విశ్వాసం మీద ఆధారపడి ఉంది. ఇట్ ఇస్ అవర్ ఫెయిత్, అంతే. ఎఫికసీ ఆఫ్ సాక్రమెంట్, మన యొక్క విశ్వాసం అది. కాబట్టి మన యొక్క నమ్మకం అది. కాబట్టి ఎవడైనా సత్ప్రసాదంలో ప్రభు లేళ్లే, లేకపోతే ద్రాక్షరసంలో ప్రభు లేళ్లే అని చెప్పేసి ఒకవేళ కనుక వాడు స్వీకరిస్తేనట్టు ఏమైందంట, గుర్తింపనిచో అతడు తినుట వలనను త్రాగుట వలన తీర్పునకు గురి అవుతాడంట. అంతేకాకుండా ఏమంటున్నాడు, కంటిన్యూ, కనుకనే మీలో పెక్కుమంది వ్యాధిగ్రస్తులై బలహీనంగా ఉన్నారు, కొందరు మరణించిరి. కాబట్టి మనం ఏం చేయాలి, ఆత్మ పరిశీలనము చేసుకోవాలి. కాబట్టి దివ్య సత్ప్రసాదము ద్వారా దేవుడు మనతో ఉండడానికి, మనతో వాసం చేయడానికి యేసు ప్రభువు యొక్క దివ్య సత్ప్రసాదాన్ని స్థాపిస్తున్నాడు అన్నమాట. మొదటిది గురుత్వాన్ని స్థాపించిన తరువాత ఈ దివ్య సత్ప్రసాదాన్ని యేసు ప్రభువు స్థాపిస్తున్నాడు. తరువాత ప్రేమాజ్ఞని జారీ చేస్తాడు. యోహాను సువార్త 13:15. యోహాను శుభవార్త, నేను చెప్పినట్లు మీరును చేయవలయునని మీకు ఒక ఆదర్శమును చూపించి తిని. కంటిన్యూ. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు. ఇక్కడ యేసు ప్రభువు శిష్యుల పాదాలని కడిగి నేనేం చేస్తున్నాను, మీరు కూడా అదే మాదిరిగా చేయమన్నాడు. అంటే మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించమంటున్నాడు, ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జీవించమంటున్నాడు. యేసు ప్రభు యొక్క జీవితము ద్వారా ఎలాగైతే అనేక మందిని యేసు ప్రభు మార్చగలిగాడో, యేసు ప్రభు చేసినటువంటి హితబోధ ద్వారా, వేదబోధ ద్వారా యేసు ప్రభు ఎలాగైతే అనేక మందిని మార్చగలిగాడో, అదే మాదిరిగా నేను ఎలాగైతే ఉన్నానో అదే మాదిరిగా మీరు కూడా చేయండి. నేను ఏ రకమైనటువంటి ప్రేమను చూపించానో, నేను ఏ రకమైనటువంటి కనికరాన్ని చూపించాను, అదే మాదిరిగా మీరు చూపించండి అని చెప్పేసి అని అంటున్నాడు. యేసు ప్రభువు కనబరిచినటువంటి ప్రేమ మామూలు ప్రేమ కాదు. అందుకనే పౌలు గారు అంటాడు కదా, రోమిలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 7-8 వచనాలు. రోమిలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 7-8 వచనాలు. ఆ నీతిమంతుల కొరకు, ఇక్కడ నీతిమంతుల కొరకంట ఇంకొక నీతిమంతుడు ప్రాణాన్ని అర్పించడానికి సాహసం చేయడంట. ఇప్పుడు నేను నీతిమంతుడు, నా స్నేహితుడు నీతిమంతుడే, కానీ ప్రాణాల్ని వాడి కోసం అర్పించవలసి వస్తే నేను ఆలోచన చేస్తానంట, అర్పించనంట. తర్వాత ఏమంటున్నాడు, బహుశా సత్పురుషుడైతే వేరొక సత్పురుషుని కోసం అర్పిస్తాడేమో. ఒక సత్పురుషుడు వేరొక సత్పురుషుని కొరకు బహుశా ప్రయత్నం చేస్తాడేమో. కానీ మనము పాపాత్ములమై ఉండి కూడా పరిశుద్ధుడు మన కొరకు మరణించడం ఏంటి? ఇది కదా నిజమైన ప్రేమ అంటే, ఇది కదా యథార్థమైనటువంటి ప్రేమ అంటే. యథార్థమైనటువంటి ప్రేమ ఇదే. మనము మన యొక్క స్థితి పాపపు స్థితి అయినా కూడా పరిశుద్ధుడు పాపుల కోసం మరణించడం ఏంటి? ఇది కదా నిజమైనటువంటి ప్రేమ అంటే. అది యేసు ప్రభు చూపించాడు. సృష్టిలో ఎక్కడ లేదు ఇది. ఏ పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూడం. ఏంటి, ఒక పరిశుద్ధుడు పాపుల కొరకు మరణించడం, పాపుల కొరకు ప్రాణత్యాగం చేయడం ఒక పరిశుద్ధ గ్రంథంలోనే మనం చూస్తాం. ఒక పరిశుద్ధ గ్రంథంలోనే యేసు ప్రభు శత్రువులను ప్రేమించమని చెప్పేసి కేవలం ఒక పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే మనం చదివితే ఏ గ్రంథంలో కూడా మనం చదవం శత్రువుని ప్రేమించమని. కాబట్టి ఆ ప్రేమాజ్ఞని యేసు ప్రభు జారీ చేశాడు అన్నమాట. నేను ఎలాగైతే చేశానో మీరు కూడా అదే మాదిరిగా చేయాలి అని చెప్పేసి ప్రభుజీ, నేను ఎలా క్షమించానో అదే మాదిరిగా మీరు కూడా క్షమించాలని చెప్పేసి యేసు ప్రభు చెబుతున్నాడు. కాబట్టి ఈ మూడు కూడా యేసు ప్రభు స్థాపించాడు ఈ యొక్క పండుగ రోజున, ఈ కడరాత్రి విందు రోజున. ఒకటి, శిష్యులు యేసు ప్రభు శిష్యుల యొక్క పాదాలను కడిగి గురుత్వాన్ని స్థాపించాడు. గురువు అంటే ఎవరో మనందరికీ తెలుసు. ఈజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్.
దేవునికి మానవులకి మధ్యవారధి లాంటి వాడు గురువు. అటువంటి గురుత్వాన్ని యేసు ప్రభు స్థాపించాడు. ఎందుకని పాత నిబంధన గ్రంథంలో చెప్పబడినట్లుగా అభ్యర్థుల్ని కడిగేటువంటి సాంఘ్యము ద్వారా యేసు ప్రభువు గురుత్వాన్ని స్థాపించాడు. గురుత్వాన్ని స్థాపించిన తరువాత దివ్య సత్ప్రసాదాన్ని మనతో ఉండడానికి, మనతో వసించడానికి, ఎందుకంటే ఆయన ఇక ఉండబోడు కాబట్టి కలవరి కొండ మీద మరణించిన తర్వాత భౌతికంగా ఆయన ఉండడు కాబట్టి ఆధ్యాత్మికంగా ఈ దివ్య సత్ప్రసాదం ద్వారా మనతో ఉండడానికి, మనలో వసించడానికి యేసు ప్రభు దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించి ప్రేమాజ్ఞని జారీ చేశాడు. కేవలం గురువులు మాత్రమే, శిష్యులు మాత్రమే ఈ ప్రేమను చూపించమని కాదు, ఇలా క్షమాగుణాన్ని చూపించమని కాదు. యేసు ప్రభును నమ్ముకున్న ప్రతి ఒక్కడు, యేసు ప్రభును విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభులాగే మాదిరికరమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలన్నదే యేసు ప్రభు కోరిక. అందుకనే ఎవడైనా దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద ఉంచుతాడు కానీ కొంచెం కింద ఉంచడు కదా అని చెప్పేసి యేసు ప్రభు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అది వెలుగునిస్తుంది, దారి చూపిస్తుంది. చీకటిని ఎలాగైతే పారద్రోలుతుందో అదే మాదిరిగా ప్రభువును నమ్ముకున్నటువంటి, ప్రభువును విశ్వసించినటువంటి మనము ప్రక్కవాని జీవితంలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తొలగించాలి. ప్రక్కవాని జీవితంలో ఉన్నటువంటి అంధకారాన్ని కూడా తొలగించేలాగా మనము ఉండాలి. అదే వెలుగు పంచడం అంటే. వెలుగు పంచడం అంటే మనలో ఉన్నటువంటి మంచిని పంచడం, మనలో ఉన్నటువంటి క్షమాగుణాన్ని పంచడం, మనలో ఉన్నటువంటి ప్రేమను పంచడం, మనలో ఉన్నటువంటి కనికరాన్ని పంచడం యేసు ప్రభు అదే చేశాడు. అదే మాదిరిగా మనల్ని కూడా చేయమని చెప్పేసి యేసు ప్రభు ఈ రోజున మరి మనందరికీ కూడా మరి హెచ్చరిస్తూ, మనందరికీ కూడా బోధ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మరి ఈ రోజున, ఈ కడరాత్రి విందు రోజున మరి యేసు ప్రభు మన నుంచి కోరుకునేది ఆయనలాగా మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించమని, ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జీవించమని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. కాబట్టి అటువంటి వరాల్ని దేవుడు మనపై కుమ్మరించి మరి శిష్యుల మాదిరిగా, మంచి మరి సత్పురుషుల మాదిరిగా, మంచి క్రైస్తవులుగా దేవుడు మనల్ని తీర్చిదిద్దాలని చెప్పేసి ఆ ప్రభువుని ఈ పూజలో మనం వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున కలిగి జీవించున్నట్లు మీ పవిత్ర మనస్తత్వమును అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. శ్రీ సభ అధికారులు, దేశ పాలకులు కలిసి ప్రజాసేవకై తమ సమయమును సామర్థ్యమును వినియోగించుటకు తగిన శక్తియుక్తులు దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. నూతన ఆజ్ఞలో క్రీస్తు శాసించుచున్న రీతిగా పేద సాధలను, రోగులను, పీడిత ప్రజలను ప్రేమతో సేవింపాలనడి కోర్కెను మా హృదయాలలో పుట్టించినట్లు అందరూ ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. క్రీస్తు తన శ్రమల మరణ ఉత్థానము ద్వారా పాపమును ధ్వంసము చేసి నూతన జీవముతో మానవులను పునరుద్ధరించుచున్నాడను స్వార్థను ప్రజలంతా అంగీకరించి విశ్వసించున్నట్లు అందరూ ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. మోక్షయాత్రలో రక్షణను, శక్తిని ఇచ్చు జీవాహారమైన దివ్య సత్ప్రసాదము పట్ల భక్తిని మాయందు పెంపొందించినట్లు అందరూ ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. గురువులు తమకు ఇవ్వబడిన దివ్య పదవిని పదిలముగా కాపాడుకొనుచు సేవాభావముతో దైవ కార్యములో నిమగ్నులై జీవించున్నట్లు అందరూ ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. దయగల తండ్రి, ప్రేమగల ప్రభు, గడిచిన కాలమంతా మమ్మల్ని దీవించినందులకు వందనాలు తెలియజేస్తూ ఈ రోజున విన్నవించిన ప్రతి విన్నపాన్ని, ప్రత్యేకంగా పూజలు సమర్పించిన వారిని దీవించమని, ఆశీర్వదించమని, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని దీవించమని, ఆశీర్వదించమని, యువకులను, చిన్న బిడ్డలను, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి వారిని, వృద్ధాప్యములో ఉన్న వారిని దీవించమని అందరూ ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. కొద్దిసేపు మౌనముగా మన వ్యక్తిగత తలంపులని జ్ఞాపకం చేసుకుని ఆ తలంపుల కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకుందాం. విచారణ గురువులని,
విచారణలో ఉన్న ప్రతి సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం. ఈ మా మనవులన్నింటినీ మా నాథుడును మీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు బలమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం. పడకమునుపే సేవకై మలచినావే దీనుడయ్యున్న నన్ను ఎంచి పేరుతో పిలచినావే. తల్లి గర్భాన పడకమునుపే సేవకై మలచినావే దీనుడయ్యున్న నన్ను ఎంచి పేరుతో పిలచినావే. ఏమి ఇవ్వగలనయ్యా నాదంత నీదేనుగా నీ సేవలోని ప్రేమలోని స్థిరపరచు నా దైవమా. నీ సేవలోని ప్రేమలోని స్థిరపరచు నా దైవమా. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక.
ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభువా నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజకుల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజకుల కొరకును మీ కర్మల ద్వారా బలిని స్వీకరించుదునుగాక. ఓ ప్రభువా, ఈ దివ్య బలి సంస్మరణ జరిగినప్పుడెల్లను మా రక్షణ కార్యము మరలా నెరవేరుచున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధమున నెరవేర్చుటకు మాకు నీ సాయమును అందింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా వాస్తవముగా నిత్య యాజకుడైన క్రీస్తు సంకేతాత్మకమైన శాశ్వత బలిని స్థాపించెను. తనను తాను మొదటి రక్షణ బలి వస్తువుగా నీకు సమర్పించుకొని తన జ్ఞాపకార్థము మేమును ఆ బలిని అర్పింపవలనని ఆజ్ఞాపించెను. మా కొరకు బలిగా అర్పించబడిన అతని దివ్య శరీరమును భుజించినప్పుడెల్లను మేము బలపడుచున్నాము. అతడు మా కొరకు దారవోసిన దివ్య రక్తమును పానము చేసినప్పుడెల్లను మేము శుద్ధి నొందుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ బదరాస్తులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. హోసానా 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 పరలోకమందున. హోసానా 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 పరలోకమందున. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు ధన్యులు ధన్యులు. హోసానా 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 పరలోకమందున. హోసానా 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 పరలోకమందున. హోసానా పరలోకమందున. హోసానా పరలోకమందున. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా,
ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన, మీకే విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. పాపములకు గాను శిలువ మీద చిందబడిన యేసు రక్తమా మీకే ఆరాధన, మీకే ఇది విశ్వాస రహస్యము. మేము మీ మరణమును ప్రకటించెదము, ప్రకటించెదము. మీ ఉత్థానమును చాటెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము.
పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాను. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొన్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలియన వీరి విజ్ఞాపనల ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పొలిమెర జయరామ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేము నచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరము లేచి నిలబడి మన యొక్క విన్నపాలు, మన యొక్క జీవితాలు, మన యొక్క కుటుంబాలు, ఇప్పటి వరకు మనం చేసినటువంటి ప్రార్థనలు అన్నిటిని కూడా ప్రభువుకు సమర్పిస్తూ ఆ ప్రభువు నేర్పిన ప్రార్థనను భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, వ్యాధుల నుండి, సకల మరణాల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను.
అని మీ అపోస్తలులతో పలికిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుడి గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ఉత్తమ నస్తాప చెప్పము. సర్వేశ్వర స్వామి దేవరవా దివ్య విందు, ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగర్పించిన విందు. పరమ దివ్య విందు, ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగర్పించిన విందు. ప్రవర్తించగరాహే పరమ పావనుని ఆత్మ విందుకు వేగమిరాహే, ఆమె నన్ను చూసి కరించుడు. ప్రవర్తించగరాహే పరమ పావనుని ఆత్మ విందుకు వేగమిరాహే, ఆమె నన్ను చూసి కరించుడు. పరమ దివ్య విందు, ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగర్పించిన విందు. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీ కుమారుని కడపటి భోజనమును స్మరణ చేసుకొనుచు ఆ భోజనము ద్వారా నూతన జీవమును పొంది ఉన్నాము. శాశ్వతమైన నీ రాజ్యములో మేము భుజింపనున్న విందు యొక్క సంపూర్ణ తృప్తిని ఈ దివ్య భోజనము మాకు దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు దివ్య సత్ప్రసాద ఆరాధన ఉంటుంది. అందరూ కూడా మోకరించి ఈ ఆరాధనలో పాల్గొందాం. రేపటి రోజున యేసు ప్రభువు శిలువ మీద మరణించినటువంటి కీలక ఘట్టాన్ని మనందరం కూడా ధ్యానం చేయబోతూ ఉన్నాం. కాబట్టి దానికి ముందు రోజున యేసు ప్రభు స్థాపించినటువంటి దివ్య సత్ప్రసాదం ఆయన
మనతో ఉండడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క సత్ప్రసాదం. కాబట్టి ఈ సత్ప్రసాదం ద్వారా ఆయన మనతో ఉంటున్నాడు, మనలో ఉంటూ ఉన్నాడు, మనతో వాసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మోకరించి మనందరూ కూడా ఆరాధనలో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. సత్ప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతుం, నిరంతర ప్రేమ మాకెల్లడలం స్తుతించుటే నీ ఆశ్రయం. నిరంతర ప్రేమ నాకెల్లడలం స్తుతించుటే నీ ఆశ్రయం. ప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతుం, నిరంతర ప్రేమ నాకెల్లడలం కురిపించుటే నీ ఆశ్రయం. రక్షణ నీవే యేసువు నీవే, నా మోక్షము నీవే. సత్ప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతుం, నిరంతర ప్రేమ నాకెల్లడలం కురిపించుటే నీ ఆశ్రయం. నిరంతర ప్రేమ నాకెల్లడలం కురిపించుటే నీ ఆశ్రయం. యేసువు నీవే, లోకేశువు నీవే, ఆదియు నీవే, మాంత్యము నీవే. సత్ప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతుం, నిరంతర ప్రేమ నాకెల్లడలం కురిపించుటే నీ ఆశ్రయం. నీవే, సంతోషము నీవే, తేజము నీవే, మహారాజు నీవే. సత్ప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతుం, నిరంతర ప్రేమ నాకెల్లడలం కురిపించుటే నీ ఆశ్రయం. నిరంతర ప్రేమ నాకెల్లడలం కురిపించుటే నీ ఆశ్రయం. నిరంతర ప్రేమ నాకెల్లడలం కురిపించుటే నీ ఆశ్రయం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక.
ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధన 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 అందరూ కలిసి ఆరాధన ఆరాధన ఆరాధన. ఇక్కడ రెండు చేతులు జోడించుకొని అందరూ కూడా రెండు చేతులు జోడించుకొని అందరూ కూడా రెండు చేతులు జోడించుకొని దేవుని ఆరాధించండి. రెండు చేతులు జోడించుకొని దేవుని ఆరాధించండి. చేతులు జోడించుకొని రెండు చేతులు జోడించుకొని రెండు చేతులు జోడించుకొని దేవుని రెండు చేతులు జోడించుకుని రెండు చేతులు జోడించుకుని అందరూ కలిసి గట్టిగా అందరూ కలిసి గట్టిగా అందరూ కలిసి ఏకకంఠముతోటి ఏకకంఠముతో అందరూ కలిసి అందరూ కలిసి అందరూ కలిసి స్తోత్రములు స్తోత్రాలు నీకే యేసయ్యా నీకే
సత్ప్రసాద ప్రభువా, సత్ప్రసాద ప్రభువా, నీకే ఆరాధన 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 యేసయ్యా 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 సత్ప్రసాద ప్రభువా సత్ప్రసాద ప్రభువా నీకేనయా ఆరాధన ఆరాధన నీకే మహిమా నీకే ఘనత నీకే కీర్తి చెల్లింతునయా 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 అందరూ కలిసి గట్టిగా నీకేనయా ఆరాధన 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 స్తోత్రాలు 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 ఆరాధన 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 యేసయ్యా సత్ప్రసాద ప్రభువా